టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్. మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనా గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, వడ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో వడ కర్రీ. సో ఇది ఎక్కువగా ఏంటంటే తమిళనాడులో చేసుకుంటూ ఉంటారు. సో ఇడ్లీతో కానీ లేదా దోశతో కానీ కాంబినేషన్ లో. సో అలాగే రైస్ కూడా బాగుంటుంది. సో కొంచెం అంటే మనం వడ అనేది కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ ఈజీగానే చేసుకోవాలి. ఓకే ఓకే అండి. మరి వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, నూనె 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కొబ్బరి పాలు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు వడ కర్రీ ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం అండి పప్పు. ఓకే, సో పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో అయితే ఫస్ట్ మనం పిండి రెడీ చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, సో శనగపప్పు. సో ఈ లోపు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఎస్. సో ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా ఏంటంటే కొంచెం ప్యాన్లోనే షాలో ఫ్రై టైప్లో కొంచెం అంటే హాఫ్ డిప్ అయ్యేటట్టు అంటే మునిగేటట్టుగా నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను అండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం మనకు తక్కువగా పడుతుంది. ఓకే, సో ఈ పప్పులో ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అలాగే సరిపడా ఉప్పు. సో ఇక్కడ అంటే ఈ వడకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది మిక్సీ పట్టేసి మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వ రవ్వ లాగా ఉండేట్టుగా ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సో వాటర్ అక్కర్లేదా రాజు గారు ఇంకా దానికి? చూసి ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో మీరు అది గ్రైండ్ చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: భోజనం చేయడానికి 1 గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది. ఓకే, సో పప్పు రెడీ అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది. అండ్ మీరు కూడా చిట్కా చూసేసారు కదా. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో వీటిని చిన్న చిన్నగా వడల్లా చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. సో కొద్దిమంది ఇలా చిన్న చిన్న ముద్దల్లా కూడా వేసేసి సో దాన్ని కూడా కర్రీలో వేసేసి కొంచెం అంటే మెదిపేసి అలా కూడా చేసుకుంటారు. సో ఇలా కాకుండా డీప్ ఫ్రై వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఆవిరి మీద కూడా మనం ఉడికించేసుకొని సో కర్రీలో స్టీమ్ చేసేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి వేయించడంలో ఉడికించడంలో టేస్ట్ అనేది డెఫినెట్గా తేడా ఉంటుంది. సో హెల్త్ కాన్షియస్ అంటే కొంచెం ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఉడికించుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ టేస్టీగా కావాలనుకున్న వాళ్ళు చక్కగా వడల్ని ఇట్లాగా ఎక్కువ ఆయిల్లో కాకుండా ఇట్లా కొంచెం మునగకుండా అట్లా వేసేసుకొని మనం, ఎందుకంటే ఇది సరిపోతుంది చిన్న చిన్న వడలు కాబట్టి, ఇట్లా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఓకే, మనకు కర్రీకి ఎంత సో ఎన్ని వడలు కావాలో మనకు దానికి బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేగుతున్నప్పుడు మనం గ్రేవీ పార్ట్ మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ చేయనా? ఇది ఆన్ చేసి పెట్టేసేయండి. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కర్రీకి సరిపడా. ఓకే, ఇవి మామూలుగా మనం తినడానికి వేయించుకున్నట్టు ఎర్రగా వేయించేసుకోవాలి రాజు గారు, లేకపోతే కొంచెం కొద్ది కలర్ చేంజ్ అయితే కలర్ చేంజ్ అయితే చాలు. అది కూడా కొంచెం స్లో ఫైర్ లో పెట్టుకుంటే లోపల వరకు కూడా కొంచెం ఉడుకుతుంది అన్నమాట ఆ వేడికి. ఓకే ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
సో ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు చక్కగా హెల్ప్ ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి. మనం సింగిల్గా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు మనకు మొత్తంగా వేగనక్కర్లేదండి. ఓకే. సో కొంచెం మనకు అలా పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఓకే, అలాగే టొమాటో ముక్కలు. సో కొంచెం ఈ టమాటో ముక్కలు మగ్గాలి. ఓకే. సో ఇవి తీసేసుకుందామా? ఓకేనండి. సో ఈ మాత్రం కలర్ వస్తే మనకి సరిపోతాయి కదా? సరిపోతుంది. బాగున్నాయి చిన్న చిన్నగా. బేసిక్గా మనం మసాలా వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులోనే వేస్తూ ఉంటాము, కానీ ఇలా చిన్నగా చేసుకుంటే చక్కగా పిల్లలకి అలా తినడానికి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎలాగో మనం మెదిపేస్తాము, జనరల్గా చెప్తున్నాను అనమాట. సో ఇది కొంచెం ఇలా మెదిపేసి, ఓకే, సో బేసిక్గా మనకి ఎలా అయితే కొన్ని రకాల వంటలు చాలా రెగ్యులర్గా అలవాటు, అటు తమిళనాడు కేరళ సైడ్ ఇవి కూడా వాళ్ళకి అలాగే ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు. అంటే కాంబినేషన్స్ మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుంటామో వాళ్ళు అలాగా ఈ వడకర్రీ అనమాట. సో చక్కగా అలాగే కొంచెం ఇది పచ్చిది కూడా వేస్తున్నాను, పచ్చిపిండి కూడా కొంచెం వేస్తున్నాను. సో వాటర్ అది తర్వాత యాడ్ చేసుకోవటమేనా రాజు గారు? అవును, ఇప్పుడు కొంచెం మనం పొడులు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. సో వాటితో పాటుగానే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, సో కొంచెం సోంపు పొడి, ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో ఈ సోంపు పొడి ఫ్లేవర్ కూడా మనకి కొన్ని రకాల వంటల్లో, అంటే యాక్చువల్గా అది ఒక్కటి వేస్తే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే కర్రీ ఉన్న టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు, ఓకే. సో కొంచెం థిక్వి యాడ్ చేసుకోవాలా? సో అంటే ఫస్ట్ టైం తీసుకున్నాం. సో ఈ కొబ్బరి పాలు మనకు అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పాలు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఓకే. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో రెడీ. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో రెడీ. సో వడకర్రీ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా వడకర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వడకర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు పేస్ట్ వేసి కాస్త మగ్గాక ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న వడలను మెదిపి వేసి కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వడకర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. ఆ సోమ్ టేస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు చాలా స్పెసిఫిక్ గా తెలుస్తూ ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేసింది. అవునండి. సో ఎండింగ్ లో యాడ్ చేసిన కొంచెం కొబ్బరి పాలు కూడా చాలా మంచి టేస్ట్. అసలు యాక్చువల్ గుట్టికూర తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో హ్యాపీగా రైస్ లోకి కానీ, లేకపోతే మనం ఇందాక టిఫిన్స్ లోకి కానీ తీసుకోవచ్చు, దేనికైనా కూడా. ఏమి లేదనుకుంటే డైరెక్ట్ గుట్టి తినేసినా ఏదో ఒక చాట్ టైప్ లో చాలా బాగుంది. సో చూసారు కదండి, వడకర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం, చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా వారం రోజుల పాటు చేసినట్లయితే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే వెజ్ బ్రెడ్ బోండా. మరి ఈ బోండా తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు వెజ్ బ్రెడ్ బోండా. అవునండి. ఓకే, సో అంటే ఇక్కడ కూడా మనకి బ్రెడ్ ఎలా ఇట్లా కవరింగ్ లా వస్తుందా లేకపోతే? అంటే బ్రెడ్ లోపల మనకి ఈ వెజిటబుల్ స్టఫింగ్ అనేది వస్తుంది. సో బ్రెడ్ తో మొత్తం క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకుంటాం. పైన క్రంచీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్ గా సో వస్తుంది. శనగపిండి అదేం అక్కర్లేదు దీనికి? అక్కర్లేదండి. ఓ నైస్. ఓకే అండి, మరి వెజ్ బ్రెడ్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజుగారు బోండా? ఓకేనండి. సో ఫస్ట్ సో ఉడికించిన బంగాళదుంప ఇలా మనం మెది పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. సో ఇక్కడ స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో బేసిక్గా ఇంకా మనం వెజ్ బోండా అంటే మనకి నచ్చిన ఫేవరెట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ బ్రెడ్కి కాంబినేషన్ సెట్ అయ్యేవి. ఇప్పుడు మనము శాండ్విచెస్లో కానీ ఇట్లా ఏవైతే వెజిటేబుల్స్ తీసుకుంటామో అలాంటివి అయితే బాగుంటాయి. క్యాప్సికమ్, క్యారెట్, ఇట్లా కాలీఫ్లవర్ కానీ, సో బీన్స్ కూడా బాగుంటుంది. బీన్స్, యా. సో దీంట్లో క్యాప్సికమ్ అండి చిన్న చిన్నగా కట్ చేశాను. సో ఏదైనా కూడా మనం రోల్ ఐటమ్ అంటే ఇది కూడా మనము ఉండలా చేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా మగ్గిపోతుంది, ఉండ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వీటితో పాటు క్యారెట్ తురుము, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బంగాళదుంపలు. సో ఇంకా బోండా అంటే మనకి బంగాళదుంప కంపల్సరీ, ఎందుకంటే చక్కగా ఆ టేస్ట్, ఆ ఫీల్ ఆ పొటాటోతోనే వస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా చాట్ మసాలా. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది ఎలాగో ఆల్రెడీ ఉడికిచ్చిందే కాబట్టి మళ్ళీ మనకేమీ వేగక్కర్లేదు. ఎస్. సో దీంతో పాటుగా కొద్దిగా నిమ్మరసం, ఓకే, కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో కలిపాక కొంచెం చల్లారిన తర్వాత మనం అప్పుడు ఉండలా చుట్టేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో మీరు అది చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బత్తాయి పళ్ళ తొక్కలు ఈజీగా రావాలి అంటే బత్తాయి ఒలవడానికి ముందు 5 నిమిషాల పాటు బత్తాయిని వేడి నీళ్ళలో వేసి తీసినట్లయితే దాని లోపల ఉండే తెల్లటి పొరతో పాటు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో చక్కగా మిక్స్ చేసేసారు రాజుగారు మొత్తం. చిన్న ప్లేట్ ఇస్తారా? సో ఇప్పుడు మనము ఉండ చేసేసుకోవటమేనా? ఎస్. సో ఎలాగూ బ్రెడ్డే కాబట్టి వేగేది నూనె ఇట్లా మసలక్కర్లేదేమో కదా? లేదు, కొంచెం లైట్ గా వేడి ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ ఇట్లా వేయగానే మొత్తం మాడిపోతుంది. సో మనం శనగపిండితో చేసుకునేప్పుడు, మనం బ్రెడ్ తో చేసుకునేప్పుడు కొద్దిగా ఆ ఆయిల్ హీట్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మరి సో మనం ఎప్పుడైనా చక్కగా బటర్ అప్లై చేసి టోస్ట్ చేసుకుంటాం కదా, కొద్దిగా ఆ టైప్ క్రంచీనెస్ వస్తే మనకి ఎప్పుడైనా కూడా బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇది అక్కడ పెట్టేసుకున్నాం అండి. కాకపోతే ఈ బ్రెడ్తో ఏదైనా ఐటెం చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి అది చుట్టుకోవడం రాదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి.
సైజ్ మనకు బ్రెడ్ సైజ్ ఎంత ఉంది, సో దాంట్లో స్టఫింగ్ ఎంత పెట్టుకుంటే అది కరెక్ట్ గా సరిపోతుంది. సో అదొకటి చూసుకుంటే చాలు. యా, పెద్ద నైఫ్ ఇస్తారా? సో అంచులు కట్ చేస్తున్నాను. ఓకే. సో బేసిక్ ఎప్పుడైనా అంచులు కట్ చేసేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనం లేకపోతే రోల్ చేసుకునేటప్పుడు అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లా పైకి వచ్చేసినట్టు అవుతుంది. ఎస్, విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అది అంచులు కట్ చేసేస్తే మనకి మిగతాదంతా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా రోల్ చేసుకోవచ్చు. వాటర్ ఇస్తారా? సో ఓకే, సో కొంచెం ఇలా బ్రెడ్ని తడిపేసి ఓకే నీళ్ళు పిండి వేసుకుంటాం. అండ్ బ్రెడ్ చాలా ఫాస్ట్ గా సోక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ అట్లా డిప్ చేసి తీస్తే సరిపోతుంది మనకి. మళ్ళీ ఎక్కువసేపు దాన్ని ఇలా ఇలా అంటే మొత్తం నీళ్ళల్లోనే పడిపోతుంది అది. పేస్ట్ లా అవుతుంది. యా, ఓకే. సో ఇలా అంచులు క్లోజ్ చేసేసి ఓకే. సో లోపల స్టఫింగ్ అనేది చక్కగా కొంచెం చిన్న సైజ్ ఉండ తీసుకుంటే మనకి క్లోజ్ చేసుకోవడం క్లోజ్ గా అవుతుంది. సో రెగ్యులర్ బోండాలకి ఈ బోండాలకి చాలా తేడా ఉంటుంది మనకి. ఎస్, అంటే అది బోండా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ బోండా ఏంటంటే క్రంచీగా బ్రెడ్ ఒక డిఫరెంట్ టేస్ట్. ఓకే ఓకే. సో ఒక్కొక్కటిగా సో కొంచెం వాటర్ ఉంటుంది కదా బ్రెడ్ లో. చిటపట్లు ఆడుతుంది. ఓకే. సో ఆల్రెడీ కలర్ వచ్చేస్తుంది మనకి చక్కగా. ఎస్, ఫాస్ట్ గా వచ్చేస్తుంది. కొంచెం డార్క్ చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే స్టఫింగ్ మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసింది. అవును. సో బయట లేయర్ ఒకటి మనకి వేగితే సరిపోతుంది. కొంచెం వేగాల రాజు గారు? ఇంకా కొద్దిగా అండి. ఓకే. సో నేను చూస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో సింపుల్ గార్నిష్ చేస్తున్నాను. సో ఇలా నిలువుగా కట్ చేసుకుని ఓకే. సో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నానండి. ఓ, సో ఇది హాఫ్ చేసేసి మనం సో ఇక్కడ వెనకాల ఒక 1/4 ఇంచ్ గ్యాప్ మనం వదిలేస్తాం. సో మిగతా అన్ని స్లిట్స్ ఇస్తామండి. ఓకే ఓకే. సో ఇలా పల్చగా ఉండాలి. సో ఒక సైడ్ చక్కగా కలర్ వచ్చేసాయి, ఇంకో సైడ్ కూడా వస్తే మనకి బోండా రెడీ. ఓకే, ఇలా ఒక్కొక్క పీస్ మనం గట్టిగా చేసేసి లాస్ట్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇవి చూడండి రాజు గారు, సరిపోతాయా? సరిపోతాయండి. తీసేద్దామా? తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇవి ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మిగతా స్లైసెస్ అన్నివి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి. ఓ, సో ఇవన్నీ అలాగే చేయాలా? ఎస్. నేను కూడా ఒకటి చేయను. ఓకే. ఎటైనా ముడవచ్చా రాజు గారు? ఎటైనా అన్ని ఒకే వైపు, మీరు అటువైపు ముడిస్తే అన్ని కూడా అటువైపే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. ఓ, అటు ఇటు మారిస్తే మళ్ళీ డిజైన్ మారుతుందా? ఓ, సో ఈ సింపుల్ కట్లోనే చాలా వేరియేషన్స్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్లవర్స్లో. ఓకే. ఇవి మనము వాటర్లో వేయకూడదేమో కదా? వాటర్లో వేసుకోవచ్చండి. వేయొచ్చా? ఉంటుందా? ఓకే. సో ప్లేట్ ఇస్తారా? ఆ దాంట్లో 2 పెటల్స్ విరిగిపోయాయి. చక్కగా వాటితో పాటు అవి కూడా తినేసి. సో దీనికి టొమాటో సాస్ కానీ లేదా గ్రీన్ చట్నీ, కట్టా మీఠా చట్నీ చట్నీ కూడా బాగుంటుంది. ఓకే, నైస్.
సో బోండాలు రెడీ. రెడీ. వావ్, చూసారు కదండి వెజ్ బ్రెడ్ బోండా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ బోండా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి చాట్ మసాలా వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి నీటిలో ముంచి తీసి మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ బ్రెడ్ బోండా రెడీ. ఓకే, మరి వెజ్ బ్రెడ్ బోండా తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చక్కగా మంచి క్రిస్పీగా అయింది. ఎస్. టేస్టీ, బాగుంది చాలా. సో ఈ బ్రెడ్ తో ఆ ప్లస్ పాయింట్ అది క్రంచినెస్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఫ్రై అవుతుంది కదా. అవును. అండ్ యాక్చువల్గా అంటే కొంచెం కొన్నిసార్లు ఆ శనగపిండి లేయర్ మనకి ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా మందంగా వస్తుంది, అంటే కొంతమందికి వెయిట్ కొంచెం పిండిగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే చాలా థిన్ లేయర్ లాగా ఉండి మంచి క్రంచినెస్ వస్తుంది. సో బ్రెడ్ కూడా మనకు అంటే ఆల్రెడీ అది బేక్ అయింది ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం మనకు ఆ పైన కొంచెం కలర్ చేంజ్ అయినా మనం తీసేసుకోవాలి. బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈ బోండా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత తలకు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే తలనొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే, మరి చూసేద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీ కదా. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంగీత. సంగీత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరు? మౌనిక. మౌనిక, మీరు ఎక్కడి నుంచి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వికారాబాద్. ఓ, సో ఇద్దరు సేమ్ ప్లేస్ నుంచి సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఓకే, సో అర్థమైపోతుంది ఈవిడ అక్క మీ చెల్లి అని. మీ ఇద్దరేనా, ఇంకా ఉన్నారా సిస్టర్స్ బ్రదర్స్? ఇంకా టూ లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్, మధ్యలో ఇద్దరా? ఓకే. ఓ, సో మీరు లాస్ట్ అన్నమాట, మీరు ఫస్ట్ అన్నమాట. ఓహో, ముగ్గురు చెల్లెళ్ళా మీకు? నలుగురు చెల్లెళ్ళు? ముగ్గురు. అంతేలే, మధ్యలో ఇద్దరు కదా, లెక్కల్లోకి వచ్చి పూర్ణ నేను. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఓకే, సో ఇది ఏం ఆకు అంటే తెలుసా? ముల్లంగి ఆకు. సో మనకి ఆ ముల్లంగికి పైన చక్కగా మంచి గ్రీన్ కలర్లో భలే వస్తాయి కదా ఆకులు. చాలామంది అవి తీసి పాడేస్తూ ఉంటారు, కానీ అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈరోజు నేనేంటంటే ముల్లంగి కాకుండా ముల్లంగి ఆకు తీసుకొచ్చా మీకోసం. ఓకే, సో ఇది కూడా మనం జనరల్గా మనం ఆకుకూరలు వాడతాం కదా, అట్లా ఏదైనా కాంబినేషన్స్లో వాడచ్చు. అంటే మీకు రెగ్యులర్గా ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఇప్పుడే చేయటమా? అంటే కొన్ని ఐటమ్స్ తెలుసా? కాకపోతే సో ఇప్పుడు ట్రై చేయండి మీరు. సో ఆలోచించండి చక్కగా, ఏదైనా కాంబినేషన్స్తో ట్రై చేస్తే బాగుంటుంది, మీ చాయిస్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రెసిపీ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పండి, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. అండ్ మీరు కూడా చక్కగా ఆలోచించండి, ముల్లంగితో ఏం చేయొచ్చు. బేసిక్గా మనం పప్పు ఆకుకూరలు చేసుకుంటాం కదా, అట్లా పప్పులో అయినా వేసుకోవచ్చు. నాకు తెలిసి వెజిటబుల్స్ కాంబినేషన్లో కూడా చట్నీ కూడా చేసుకోవచ్చు, కర్రీ చేయొచ్చు. టొమాటో కాంబినేషను, లేకపోతే వెజిటబుల్స్ కాంబినేషను, లేదంటే ఇప్పుడు మనం స్నాక్స్లో కట్లెట్స్ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోవచ్చు. సో ఈ నేను సంగీత గారు ఏమైనా ఐడియా వచ్చిందా? ముల్లంగి కొబ్బరి కూర అండి. ముల్లంగి కొబ్బరితో కూర చేస్తారా? ఓకే, సరే, ఫస్ట్ అయితే మీ అక్కతో వంట చేయించేద్దాం. ఓకే ఓకే, మరి ముల్లంగాకు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగాకు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ముల్లంగాకు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంగీత స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. ముందుగా నూనె. ఓకే,
ఓకే. తర్వాత జీలకర్ర, సో పోపు దినుసులు. పోపు దినుసులు. కూర కాబట్టి పోపులు పప్పులు ఏం అక్కర్లేదు అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు. ఈ కర్రీ వరకు చేశారండి మీరు ఎప్పుడైనా? లేదా ఇప్పుడేనా? ఓ ఇప్పుడు నేను మనం మాట్లాడుకుంటున్న దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చింది అనమాట. నైస్ నైస్. అదే ఎందుకంటే చాలా మంది ఎక్కువ ట్రై చేయరు, అందుకే ఎప్పుడైనా ఎవరైనా చేద్దాం అనుకున్నా గబుక్కున ఐడియా రావాలంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించాలి కదా. అదే మనం ఒకసారి చూపించామనుకోండి వాళ్ళకి అలా గుర్తుంటుంది చక్కగా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఓకే. జనరల్గా ఆకుకూరలు బాగానే చేస్తూ ఉంటారా? తక్కువ చేస్తూ ఉంటారు, కాకపోతే ఇట్లాంటివి తక్కువ. ఓకే. పెసరపప్పు. ఓకే. సో నానబెట్టిన పెసరపప్పు. సో ఇది కొంచెం మనం తోటకూర ఇగురు అట్లా చేస్తాము ఆ టైప్ లో వస్తుంది. ఏంటంటే ఎక్స్ట్రాగా కొబ్బరి యాడ్ చేస్తున్నారు. ఓ అసలు బేసిక్ గా మనం వారంలో 4 రోజులు ఆకుకూరలు తింటే చాలా మంచిదంట. కాకపోతే అందరూ ఒకసారికే అంటే అఫ్కోర్స్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారు, మామూలుగా ఇట్లా పిల్లలకి అట్లా పెడితే రోజు ఇదేనా అన్నట్టు అంటారు. బట్ స్టిల్ ఆకుకూరలు బాగా తింటే మంచి ప్రోటీన్స్ వస్తాయి, జుట్టు గిట్టు ఇట్లాంటివన్నీ ఊడిపోవు. పాలకూర బాగా తింటాం కానీ ఇది యూజ్ చేయం కాబట్టి వెరైటీ కర్రీ. అదే ఇది బేసిక్ గా జాండీస్ ప్రివెన్షన్ కి యూజ్ చేస్తారంట. తర్వాత ముల్లంగి ఆకు. ఓకే. అవును, ఏ ఆకుకూరకైనా ఏ దీనికైనా మనకి సైంటిఫిక్ గా ఏదో ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే అందరూ అవి తెలుసుకొని, అంటే పాత వంటలు ఏంటంటే చాలా హెల్దీ వంటలు, మంచిగా అవి తింటే బాగా బలం వస్తుందని ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అందరూ కొంచెం ఈ హెల్త్ కాన్షియస్ ఎక్కువైన తర్వాత ఆ పాత వంటలనే మళ్ళీ కొంచెం కొత్తగా మనకి మూత పెడదామా? సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం ఉందా? ఓకే, సరిపడంటే ఇందులో ఉంది. సో మొత్తానికి మీకు ఇప్పుడు ఇట్లా ఐడియా వచ్చింది, బాగుంది. ఇదేదో కొబ్బరి కాంబినేషన్ లో. లాస్ట్ వచ్చేసి కొబ్బరి. ఓకే ఓకే. కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో నలుగురు అక్క చెల్లెలు కదా, మీరు బాగా డామినేట్ చేసేవాళ్ళ వీళ్ళు ముగ్గురిని? సెకండ్ మదర్ తను. సెకండ్ మదరేనా? ఇంకా మమ్మీ ఇంట్లో లేకపోతే కూర్చోండి చాలా డామినేటింగ్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే టీచర్? సో అక్కడే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అక్కడే పరిగిలో చేస్తుంటారు. ఓకే. సో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి? మ్యాథ్స్. హైయర్ క్లాసెస్ లో ప్రైమరీ సెక్షన్స్ కి. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. సో ఏం పేరు మీ వారి పేరు? రవికుమార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు. చదువుతున్నారా? ఒక అమ్మాయి 3rd క్లాస్. ఓకే. ఒక అమ్మాయి వచ్చేసి నర్సరీ. మీ స్కూలేనా? సేమ్ స్కూల్. హ్యాపీ. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? సాయి వైష్ణవి, శ్రీ పూజ. కొద్దిగా వాటర్ కావాలా? డ్రై అయిపోతుంది కర్రీ ఆకు. ఓకే ఓకే. సో మూత పెట్టేద్దామా ఒక నిమిషం? సో అన్నీ యాడ్ చేసేసుకున్నట్టే కదా. సో ఫైనల్ గా కొబ్బరి వేస్తాం. ఓకే ఓకే. సో చూద్దామా సంగీత గారు? ఓకేనా? సో నెక్స్ట్ కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరి తురుము. సో ఇలాంటి వాటిల్లో తగినంత వేసేసుకుంటే ఓకే. యా, అండ్ బేసిక్గా ఇలాంటి కూరల్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి తురుము అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే. ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో వెయిట్ చేద్దాం. చూద్దామా? ఓకే, అటేనా? సో రెడీ అయిపోయినట్టే కదా, ఇలా ఇచ్చేసాను. ఓకే ఓకే అండి, మరి ముల్లంగాకు కొబ్బరి కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగాకు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, ముల్లంగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మగ్గాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ముల్లంగాకు కొబ్బరి కూర రెడీ.
మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుని ఆ మేకప్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ చిట్కా పాటించండి. 2 స్పూన్ల పాలల్లో 1 స్పూన్ బాదం నూనె వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు రౌండ్గా మర్దన చేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ముఖంపై ఉన్న మురికంతా తొలగిపోయి ముఖం తాజాగా అవుతుంది. ఓకే అండి, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా మౌనిక? రెడీ అండి. సో ఏం ఆలోచించావు? ముల్లంగి ఆకు చట్నీ ముల్లంగాకుతో పచ్చడి చేస్తావా? పచ్చడి. ఓకే ఓకే, మరి ముల్లంగాకు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగాకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ముల్లంగాకు 1 కప్పు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా మౌనిక? స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏమైనా వేయించాలా మనం? ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఓకే, జస్ట్ లైట్గా ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ అంతే. ఓకే, పచ్చిమిర్చి మూత పెడదామా? మంట ఏమో ఏం లేదు. ఏం లేదా? పచ్చిమిరపకాయలతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏమైనా. ఓకే, సరిపోతుందా? అలాగా సరిపోతుంది. ఇది తీసేసి వెళ్తారు. ఓకే, వేరే బౌల్. నెక్స్ట్ ఆకుకూర. ఓకే, సో ముల్లంగాకు. ముల్లంగి ఆకు. అంటే కొంచెం పచ్చిదైతే పచ్చిగా స్మెల్ టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి అంటే చట్నీ కాబట్టి ఎంత ఫ్రెష్ ఉంటే అది అంత టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంటే ఫ్రెష్ దాన్ని కూడా మనం వేయించేస్తాం కదా ఎట్లాగో. అంటే ఎంతైనా చట్నీ ఐ మీన్ ఆ పచ్చి ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా. సో అది నువ్వు అది కావాలంటున్నావు వద్దంటున్నావు, నాకు అర్థం కావాలి అంటున్నా. పచ్చిది కావాలి. పచ్చి ఫ్లేవర్. మరి ఎందుకు అప్పుడు వేయించుతున్నావు? ఎక్కువ వేయించట్లేదు, ఐ మీన్ లైట్గా ఏదో జస్ట్. ఓకే, సో మొత్తానికి వంటలన్నీ నేర్చేసుకున్నావా? అంటే స్నాక్స్ మాత్రం చేస్తా, కర్రీస్ చేయను. ఎందుకు? స్నాక్స్ బాగా ఇష్టమా? ఇష్టం. సో అన్ని రకాలు చేసేస్తావా? టీవీలో వచ్చినాయి అన్ని రకాలు కాదు, ఈ షోస్ లో చూపిస్తారు కదా ఏదన్నా స్పెషల్ ఐటమ్, నాకు నచ్చితే నేను చేస్తాను. బట్ కాకపోతే నేను స్వీట్స్ తినాను, సో ఓన్లీ హాట్ ఐటమ్స్. ఓకే, సో ఇది వేగిన తర్వాత గ్రైండ్ చేయాలా? ముందేమైనా వేరే గ్రైండ్ చేసుకోవచ్చా? ఇంకా ఏం లేదు, అన్ని ఒకేసారి మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవటమే. సో ఏం చేస్తున్నావు మౌనిక ఇప్పుడు నువ్వు? మరి నేను రీసెంట్ గా MBA ఫినిష్ చేశాను. ప్రెసెంట్ గా ఇండియా ఇన్ఫోలైన్ లో జాబ్ చేస్తున్నాను. ఓ, సో నైస్. సో వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఎలా మరి? అంటే ఇక్కడ ఎక్కడ హైదరాబాదా లేకపోతే? లేదు, మాకు లోకల్లో ఉంది బ్రాంచ్. ఉందా? అక్కడ వికారాబాద్ లోనే ఉంది, సో అక్కడ జాయిన్ అయ్యాను. నైస్ నైస్, హ్యాపీ కదా? అలాగా చాలా హ్యాపీ. చాలా నియర్ బై, 3 minutes లో వచ్చేస్తా ఇంటికి. అవునా? నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చా? నడుచుకుంటూనే వెళ్తా. ఎంత హాయో. ఇది సరిపోతుందండి. నెక్స్ట్ దీన్ని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ లోకి జార్ లోకి తీసేసుకోవాలి. ఇదేదో ముల్లంగాకు వేయించితే మంచి స్మెల్ వస్తుంది ఉట్టిది. ఫస్ట్ టైం ట్రై. నేను కూడా అంటే తక్కువే బేసిక్గా, కాకపోతే మా షోలో మేము రాజుగారు చేశారు కొన్ని వెరైటీస్ ముల్లంగాకు, అప్పుడు టేస్ట్ చూసా. కాకపోతే ఇట్లా ఉట్టి ఆకు వేయించితే అదేదో స్మెల్ బాగుంది. సో దీంట్లోకి మిర్చి. ఓకే, దీనికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. ఓకే, ఒక కొంచెం ఇష్టం అంటే మనకి ఘాటు ఎక్కువ కావాలి అంటే జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అది మన ఇష్టం, ఫ్లేవర్ వైస్ అంతే. ఇది చింతపండు వాటర్ వేసి నానబెట్టాలి. తర్వాత దీని జ్యూస్ ఉంటది కదా అది వేసేసాలి. అంటే మన ఇష్టం అండి, కొంతమందికి అవి ఇట్లా తగిలితే నచ్చుతుంది, నచ్చదు, డిపెండింగ్ ఆన్ దెమ్ అన్నమాట. నాకు తగిలితే నచ్చుతుంది. నచ్చుతుందా? నేను వేస్తున్నాను. అయ్యో, నువ్వు పిండుతుంటే నీకు అట్లా ఇష్టం లేదేమోనని ఇలా వేస్తున్నావు అంటే చెప్తున్నాను, అట్లా కూడా వేయచ్చు అని. అంటే అంత వేస్తున్నావు? అంత పడుతుందా? హాఫ్. ఓకే, నెక్స్ట్ ఇది పల్లి పెంచి తర్వాత ఐ మీన్ లైట్ గా ఫ్రై చేసిన దాన్ని పౌడర్ చేసిన. ఇది కూడా మనకి ఇష్టం, అంటే ఎవరు ఎట్లా ప్రిఫర్ చేస్తే అట్లా. కాకపోతే మనం ఇప్పుడు ముల్లంగా ఆకు అనుకున్నాం కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ తెలిసేలాగా మిగతావన్నీ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అన్నమాట ఎప్పుడైనా.
ఇంతే అండి అంతేనా? ఇది గ్రైండ్ చేసేయడం. ఓకే తిప్పేసి వాటర్ కావాలా కొంచెం? కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే సో చూద్దామా. ఇది గ్రైండ్ అయిపోయిందండి. Okay. సో కొంచెం సేపు ఇది పక్కన పెట్టి దీనికి మళ్ళీ లాస్ట్లో మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు దానికి పచ్చడికి పోపుకి ఇది. పోపుకి. ఓకే సో ఇంకో ఇద్దరు సిస్టర్స్ ఎక్కడ ఉంటారు? సెకండ్ అక్క వాళ్ళు చింతల్లో ఉంటారు, థర్డ్ అక్క వాళ్ళు మేడ్చల్లో ఉంటారు. ఓ వాళ్ళిద్దరు ఇక్కడ మీ ఇద్దరు అక్కడ అనమాట. ఇద్దరం అక్కడ. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? సెకండ్ అక్క పేరు వీణా, థర్డ్ అక్క పేరు శ్వేత. శ్వేత. మరి వాళ్ళిద్దరిని చూడాలంటే మీ ఇద్దరు అక్కడ నుంచి రావాలన్నమాట. మీ ఇద్దరిని చూడాలంటే వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి అక్కడికి రావాలి. అందరం కలవాలంటే మా ఇంటికి రావాలి. అదే మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలి. అదే చూసా మీలు కాదంటే మమ్మీ వాళ్ళు. అంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. అదే నెక్స్ట్ పోపు దినుసులు అని ఒకే దగ్గర మిక్స్ చేసేసాను. ఓకే తర్వాత ఈ మిర్చి యాడ్ చేసుకోవాలి, ఎండు మిర్చి. అండ్ లాస్ట్లో కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే. పచ్చడి ఇందులో వేసి కలుపుతావా? ఇది అయిపోయింది. సో దీంట్లోకి చట్నీ వేసేసారు. స్టవ్ ఆఫ్ చేసేసా. అది వేడి ఉంది కదా సో సౌండ్ వస్తుంది. నీకు పచ్చళ్ళు ఇష్టమా? ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ ప్రిఫర్ చేస్తావా? కర్రీస్ తక్కువ. అయినా ఇట్లాంటివి ఈ పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అంటే కొంచెం అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెష్గా. ఇది పోపు కలిపిన తర్వాత ఎండింగ్ లో అంటే మాక్సిమం తినే ముందు ఆనియన్ యాడ్ చేయాలండి. ఎండింగ్ లో పచ్చి ఆనియన్. పచ్చి ఆనియన్. ఓకే సో మన వంకాయ పచ్చడికి అట్లా వేసుకుంటాం అలాగా అలా. సేమ్. ఇంకా కొత్తిమీర. సో ఆ పచ్చళ్ళపై ముక్కల టేస్ట్ కూడా కొన్ని పచ్చళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. గోంగూర, పుదీనా ఇట్లాంటి వాటికి. సో దీనికి కూడా మీకు నచ్చితే మీరు అట్లా యాడ్ చేసుకోవచ్చు. బాగుంది పచ్చడి, కలర్ఫుల్ ఉంది. కలర్ఫుల్గా ఉంది, అంటే వెరైటీగా కూడా ఉంది. బేసిక్గా ఆకుకూరతో పచ్చడి అంటే మనం చాలా తక్కువ చేసుకుంటాం కాబట్టి గోంగూర తప్పితే మిగతా వాటితో తక్కువ. ఓకే ఓకే సో రెడీ? యువర్ రెసిపీ ఇస్ రెడీ. నైస్. ఓకే మరి ముల్లంగాకు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగాకు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, తరిగిన ముల్లంగాకు విడివిడిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు, జీలకర్ర, చింతపండు గుజ్జు, పల్లీల పొడి వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ముల్లంగాకు పచ్చడి రెడీ. ఓకే మరి ముల్లంగాకుతో చూసారు కదా ఊరించే వంటల్ని. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పచ్చడి, ఓకే, ఇంకొకటేమో కొబ్బరి కాంబినేషన్ లో కూర. సో ముందు పచ్చడి చూసేద్దాం. ఓకే బాగుంది, వెరైటీగా. ఎస్. సో నెక్స్ట్ కూర టేస్ట్ చూద్దాం. నైస్, సింపుల్ అండ్ టేస్టీ. ఎస్, బాగుందండి. చక్కగా కొబ్బరి కరకరలాడుతూ అండ్ పప్పు కూడా, పెసరపప్పు కూడా యాడ్ చేశారు కదా. అవును. అది మంచి కాంబినేషన్ ఇది. ఏదైనా ఆకుకూరతో మనం తీసుకున్నప్పుడు అవును చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. పచ్చడి కూడా బాగుంది, అలాగే కూర కూడా, కొబ్బరి కూర కూడా బాగుంది. సో రెండు కూడా హ్యాపీగా. అంటే ఇలా ముల్లంగి ఆకుతో మనం చాలా తక్కువగా తెలుసు అవును అందరికి కూడా. సో ఇద్దరు కూడా అంటే కొంచెం కొత్తగా చూపించారు Yeah. రెండు డిష్లు కూడా.
చాలా బాగున్నాయి. సో ఈరోజు రెండిట్లో కూడా పెసరపప్పు కాంబినేషన్ కర్రీ బాగుంది. సో దీంట్లో పచ్చడిలో కొంచెం చింతపండు తగ్గియచ్చు, కొంచెం పులుపు పులుపు ఎక్కువ. ఎక్కువ ఫ్లేవర్ తింటా, సో నువ్వు ఎక్కువ తింటావు, నువ్వు ఎక్కువ వేసేసావు, దాంట్లో చింతపండు పులుపు తప్పితే ఆ అదే టేస్ట్ ఎక్కువగా తెలియట్లేదు. తెలుస్తుంది. ఓకే. సో బట్ ఐడియా బాగుంది, యా, ఐడియా బాగుంది. అదే కొంచెం తగ్గించి దానికి చేసుకుంటే తగ్గట్టుగా వేసుకుంటే బాగుంది. సో ఈ రోజు సంగీత గారు విన్నర్ అనమాట. Congrats. కంగ్రాచులేషన్. సో సింపుల్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంది మీ వంట. సో కంగ్రాచులేషన్ సంగీత గారు, మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో మౌనిక, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ముల్లంగాగతో ఊరించే వంటల్ని. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఊరించే వంటలు మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బ్రెడ్ ఎక్కువ కాలం పాడవకుండా తాజాగా ఉండాలి అంటే చిన్న బంగాళదుంప ముక్కను బ్రెడ్ ప్యాకెట్లో వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే బ్రెడ్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన వడకర్రీలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. శనగపప్పు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ శనగపప్పుతో మనం పూర్తిగా డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఎక్కువైనా పాన్ ఫ్రై చేసుకొని వడలు చేసుకుంటున్నాం. సో దట్స్ డెఫినెట్లీ బెటర్. టొమాటోస్, కొబ్బరి పాలు, తర్వాత సోంపు పొడి. సోంపు పొడి కూడా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ సోంపు కూడా యాంటీ ఫంగల్ అండి. తర్వాత మసాలా పొడి అండ్ ధనియాల పొడి. బాగుంది టోటలీ. ఈ డిష్ అంతా కూడా మనకు మెయిన్గా వడకర్రీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం వడలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకు సాధారణంగా ఒక 30-40 క్యాలరీలు అక్కడ పెరిగిపోతూ ఉంటుంది ఈచ్ వడ మీద. దీనిని మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి క్యాలరీస్ని మనం అదుపులో ఉంచడానికి హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో వడకర్రీ బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బ్రెడ్ వెజిటబుల్ బోండా. ఇందులో బ్రెడ్, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంపలు, నిమ్మరసం, చాట్ మసాలా అండ్ అల్లము. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో జనరల్గా మన ట్రెడిషనల్ వంటకాల్లో ఎప్పుడు కూడా మనం అల్లం వేస్తాం. వై? జింజర్ అనేది మనకు చాలా సులువుగా అరగడానికి, ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. ఈ వెజ్ బ్రెడ్ బోండా మనకు క్యాలరీస్ కొంచెం ఎక్కువే. బ్రెడ్లో ఉన్న క్యాలరీస్ ఈచ్ బ్రెడ్ స్లైస్ 50 అండి, దాంతో పాటుగా డీప్ ఫ్రైడ్ కూడాను. సో జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి. ఊరించే వంటలో చూసిన ముల్లంగాకు కొబ్బరి కూర, అలాగే ముల్లంగాకు పచ్చడి. ఫస్ట్లీ ముల్లంగాకు వాడాలి అనేది కూడా తెలుసుకొని చక్కగా మనం రెసిపీస్ క్రియేట్ చేసుకోవడం చాలా చాలా మంచిదండి. ముల్లంగా ఆకు అయితే మనకు థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా స్మూత్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. సో ముల్లంగి ఆకు, తర్వాత కొబ్బరి అండ్ పెసరపప్పు, దీంతో మనం చేసుకునే ఈ కూర చాలా చాలా బాగుందండి. సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా కూడా ఉంటుంది. క్యాలరీస్ కూడా వెరీ వెరీ లిమిటెడ్. సో ముల్లంగాకు కొబ్బరి కూర బాగుందండి, నోట్ చేసుకోండి. ముల్లంగాకు పచ్చడి కూడా చాలా చాలా సింపుల్గా బాగుంది. ముల్లంగి ఆకు, చింతపండు అండ్ మనకు పల్లీలు. పచ్చడి అనగానే పల్లీలు, నువ్వులు, కొబ్బరి యాడ్ చేసి చేయకుండా సింపుల్గా ఓన్లీ పల్లీలు అండ్ ముల్లంగి ఆకు కాంబినేషన్ బాగుందండి. అప్పుడు చేసుకునే వాళ్ళు కూడా అలాగే చేసుకునేవాళ్ళు. జస్ట్ ఒక ఆకు, చింతపండు కాస్త, తర్వాత ఒక పల్లీలు కానీ లేకపోతే ఏదైనా ఒకటి కొబ్బరి కానీ అలాగా. సో ముల్లంగి ఆకు పచ్చడి, ముల్లంగి ఆకు కొబ్బరి కూర, బోత్ ఆర్ సింపుల్ ఇన్ క్యాలరీస్. చాలా సింపుల్గా చాలా బాగుందండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే వెజ్ బ్రెడ్ బోండా అనేది కొంచెం హై క్యాలరీ అండి. సో డెఫినెట్గా మనం అది కొంచెం జాగ్రత్తగానే ట్రై చేయాలి. వడకరి కూడా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్. సో ఒక్క వెజ్ బ్రెడ్ బోండా తప్పితే మిగిలిన 3 రెసిపీస్ కూడా హెల్దీగా ఉన్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాడు సెగ్మెంట్లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో వడకర్రీ మనకి ట్రెడిషనల్ ఐటమ్ తమిళనాడు సైడ్ లో, తమిళనాడు సైడ్, యా, అండ్ బోండా కూడా బాగుంది వెజ్ ఇంకా బ్రెడ్ కాంబినేషన్ లో. సో 2 కూడా టేస్టీ వెరైటీస్ రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.